రోజు పాదయాత్రలో అలివిగాని హామీలు ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళకు కూడా హద్దులు మీరి హామీలు ఇచ్చాడు. మీకు ఈ ప్రభుత్వం 5,000 ఇస్తుందా, నేను వస్తే 10,000 ఇస్తా. చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తున్నాడా, నేను 20,000 ఇస్తా అని చెప్పి వేలం పాటలో పాడినట్టుగా మాట్లాడి వాళ్ళనందరినీ కూడా మభ్యపరిచి ఓట్లు వేయించుకున్నాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేం మాట్లాడానో నాకు గుర్తులేదు. నేనేదో లండన్ మందులు వాడుకుంటున్నాను, ఇంకొకసారి ఓట్లు వేయండి, నా పిచ్చి తగ్గిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తానంటాడు. అతను నోరు తెరవయ్యా అంటే నోరు తెరవడం, అతను అన్నం తినడానికి అబద్ధాలు ఆడటానికి మాత్రమే నోరు తెరుస్తాడు అతను. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మరి సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, ఆ రోజు వారం రోజులు అన్నావు, 80 వారాలు అయింది. అదేమంటే మీ సకల శాఖ మంత్రిని అడిగితే తెలియక అన్నాడు మా ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రికి నాలెడ్జీ లేదన్నావు. అంటే మీ ముఖ్యమంత్రి అత్యంత అసమర్థుడని నువ్వే ఒప్పుకున్నావు. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎప్పటికైనా కళ్ళు తెరిచి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆశా వర్కర్లు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే చెవిటోడి చెవిలో శంఖ ఊదినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఈరోజు చూడండి, ఆర్టీసీ విలీనం కూడా చేశారు, ప్రభుత్వ దాంట్లో విలీనం చేశారు. అలానే ఈ అక్క చెల్లమ్మలకి, ఆశా వర్కర్లకి, అంగన్వాడీలకు కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలి. వాటి బాధ్యత, కనీస బాధ్యత. ఒక ఇల్లు గడవాలంటే ఈరోజు కనీసం 20,000 రూపాయలు కావాలి. అలాంటిది వీళ్ళకి గౌరవ వేతనంగా 7,000 రూపాయలు, 7,500 రూపాయలు ఇస్తే వీళ్ళ పిల్లలు ఎట్లా చదివించుకుంటారు, ఎట్లా బతుకుతారు? అదొకటి మన ముఖ్యమంత్రి గ్రహించాలి. అందుకనే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వారికి వెంటనే 27,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి, వీళ్ళకి ప్రభుత్వంలో విలీనం చేయాలి. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వర్కర్లకి ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆశా వర్కర్లు